ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయితే నాకు చాలా మంచి పాఠమే నేర్పించింది. నా ప్లాన్ అయితే మార్నింగ్ సెల్ చేద్దామని. మార్కెట్ ఓపెన్ అవ్వగానే పెద్ద రిజెక్షన్ క్యాండిల్తో సెల్లింగ్ జరుగుతుంది. ఇలాంటప్పుడు ఎవరైనా రిటైలర్స్ సెల్లింగ్ చేస్తారు. ఒక పుల్ బ్యాక్ తర్వాత మనం సెల్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత 3-5 మినిట్ గ్రీన్ క్యాండిల్స్ రావడంతో ఎవరైనా సెల్ చేసిన వాళ్ళు రిటైలర్స్ వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఉంటాయి. అయితే మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ మార్కెట్ నా డైరెక్షన్లో కొంచెం వెళ్ళినట్టుగా వెళ్ళి తర్వాత నన్ను పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత మార్కెట్ పడిపోయింది. దట్స్ ఓకే. ఫస్ట్ ట్రేడ్ లాస్ అయిపోయింది. ఆ తర్వాత డిసిప్లైన్ ఫాలో చేయకపోవడం ఎంత పెద్ద నష్టాలను మిగిల్చుతుందో ఈరోజు మంచి ఎగ్జాంపుల్. మార్కెట్ ఈ సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్ళడం, ఒకసారి 2 సార్లు 3 సార్లు పైకి వెళ్ళడం, తర్వాత మార్కెట్ ఇక్కడ హాల్ట్ చేయడం. దీన్ని చూసి నేను ఈ క్యాండిల్ దగ్గర నేను మళ్ళీ పుట్ తీసుకున్నాను. కాకపోతే ఈసారి కొంచెం క్వాంటిటీ పెంచడం వల్ల నాకు పెద్ద లాసే వచ్చింది. మార్కెట్లో స్ట్రాటజీ కంటే ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్ అని అందుకనే అంటారు. ఈ మిస్టేక్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి.